కన్నప్ప సాంగ్‌కొస్తే సార్, కన్నప్ప అందులో ఉన్న లిరిక్స్ అయితే చాలా అద్భుతంగా రాశారు సార్. అంటే ఎలా ఏ మీరు రాసేటప్పుడు గాని, ఏదన్నా ఆలోచించేటప్పుడు గాని, మనకి స్టోరీ చెప్తారు గదా సార్! ఆ టైప్ ఆఫ్ ఒక కన్నప్ప దేవుడిని నమ్మని వ్యక్తి నమ్మితే ఎలా ఉంటుంది అని జెప్పేసి. ఎలా అనిపించింది సార్ దానికి లిరిక్స్ సో ఏ పాటకైనా కానీ మూలం బలమైన సందర్భం ఉంటేనే ఏ రచయిత అయినా తన 100% ఇవ్వగలడు. సో ముఖ్యంగా మంచి సందర్భం కుదరాలి. ఇది ఒక మంచి సందర్భం. అంటే ఒక నాస్తికుడు ఆస్తికుడిగా ఎలా మారాడు, ఒక శివభక్తుడిగా ఎలా మారాడు అన్నది సినిమాలో క్లైమాక్స్ లాంటి ఒక విషయం అది. సో అతనిలో పరివర్తన పూర్తిగా ప్రతిఫలించేటట్టుగా అంటే అతను భక్తుడిగా మారిపోయిన తర్వాత శివుడి హక్కున చేరిన తర్వాత ఆ శివుడి యొక్క అనుభూతికి ఎలా తను తాదాత్మ్యం చెందుతూ తన యొక్క అనుభూతిని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అన్నదే పాట. మీరు చూసుకుంటే ఆ పాటలో యాక్చువల్గా ముందుకు చెప్పాలి, 3వ చరణం కూడా పొందుపరిచారు. జనరల్గా వాళ్ళ రోజున ఒక చరణంతో వస్తున్న పాటల నేపథ్యంలో నేను రాసిన ఆప్షన్ చరణాలు కూడా నచ్చి విష్ణు గారు 3 చరణాలు రికార్డ్ చేశారు. మీరు చూసుకుంటే ఆ పాటలోనే, అంటే ఇది నేను తెలిసి చేసిన పని కాదు. వాళ్ళ రోజున పాట అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, విశ్లేషించుకుంటే నాకు దొరికిన విషయం, మొదటి పాటలో ఆ పాట 3 ముక్కలు. ఏ జన్మ పుణ్యము నిన్ను చేరుకుంటిరా, ఏ జన్మ పుణ్యము నిన్ను చేరుకున్నాను ఒకటి. రెండోది చరణం మొత్తం దారంట నీ అనుభూతి నాకు, ప్రతి కొమ్మల్లోనూ శివశూలం కనిపిస్తుంది, చిరుగాల్లో నీ నామం వినిపిస్తోంది, స్వర్ణముఖి తెలుపుతున్న బండరాయిలో నీ లింగాకారం నాకు గోచరిస్తుంది. ఇలా సర్వం శివమయమే అన్న స్థాయిలో నేను తాదాత్మ్యం చెందుతూ ఉన్నాను అని ఆ అనుభూతిని చేయటం. అంటే నాస్తికుడైన వాడు ఆస్తికుడై అమ్మయ్య నీ దగ్గరికి వచ్చి చేరుకున్నానయ్యా, ఏ జన్మ పుణ్యమో ఒక మెట్టు. రెండు ఆ అనుభూతి. ఈ అనుభూతిని అనుభవించిన తర్వాత, దీంట్లో తీపి తెలిసిన తర్వాత ఇప్పుడు వచ్చే ఆఫ్టర్ థాట్ ఏంటంటే, ఇంత గొప్పగా ఉంది ఈ అనుభూతి, ఇది కొన్నాళ్ళ ముందర దొరుకుంటే ఇంకెంత బాగుండు, ఎంత కాలం నేను వేస్ట్ చేశాను, కాస్త ముందు కనపడుంటే కాడు మల్లయ్య, ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా. అడిగే విధానంలో కూడా ఒక చనువు. ఆల్రెడీ వచ్చాడు, కలిశాడు, తానే శివుడైపోయాడు, అంత మమేకం అయిపోయాడు, అంత దగ్గరగా. కాస్త ముందు కనబడితే నేను సుమ్యం పోయిందయ్యా అని సంఖ్యకి కూర్చుని ఆయన్ని ఏమంటాం, ఆయనతో సరదాగా మాట్లాడినటువంటి. సో అబ్బా ఎట్టకెళ్ళి నేను చేరుకున్నానయ్యా, ఏ జన్మ పుణ్యమో, నా కళ్ళు తెరుచుకున్నాయి, నా మాయ ఏమంటాం ఆ ముసుగు పోయింది, ఆ మాయ కళ్ళకున్నటువంటి మాయగంతలు పోయినాయి, తెలివి కన్ను తెరుచుకుంది, నాకు జ్ఞానం వచ్చింది, ఎంత మిడిచిపడ్డా నేను, నువ్వు లేవనుకుంటూ నువ్వు లేవనుకుంటూ. సో అని చెప్పి అత్యంత పరమోన్నతమైన స్థితి ఏంటంటే, నీ దయని నాకు విభూతిగా పోయి, నా ఒంటి నిండా నీ దయని నాకు పోయి విభూతిలాగా. శివుడికి అతి చేరువుగా ఉన్నది ఎవరు అంటే నంది. నన్ను ఇంకొక నందిలాగా నీ ఇంట్లో కట్టేసుకో, అమ్మయ్య చేరుకున్నాను, ఆ అనుభూతిని అనుభవించాను, అబ్బా ఇంత గొప్పగా ఉన్న అనుభూతి, కొన్నాళ్ళ ముందు దొరుకుంటే ఎంత బాగుండు, ఎంత టైం వేస్ట్ చేశాను నేను. ఈ పాట అంటే ఈ 3 ముక్కలే. ఓకే. సో మనకి రాసేటప్పుడు ఒక మూడ్లో ఉంటాం, ఒక దీంట్లో ఉంటాం, బట్ తెలియదు మనకి ఏం జరుగుతుందని. అది కూడా దాన్ని కూడా మళ్ళీ నేను భగవంతుడికి ఆపాదిస్తాను. మనం స్వచ్ఛంగా మన హృదయాన్ని ఏమంటాం చక్కగా స్వచ్ఛంగా పెట్టుకుని, సంకల్పం బలంగా పెట్టుకుని, అయినంత మేరకు దానికోసం కష్టపడ్డాం అనుకోండి, రిజల్ట్ దానంతటా అదే వస్తుంది. ఇలా తెలియని కొన్ని సర్ప్రైజ్ కూడా మనకు దొరుకుతాయి. దేవుడిచ్చి కూర్చుంటాడు పాటలు. అది ఈ పాట ముందు ముఖ్యంగా చాలా కొన్నాళ్ళు కాలయాపన జరిగింది. ఏం రాయలేకపోతున్నాను విష్ణుబాబును. అప్పుడు అడిగాను, నేను ఒకసారి కాళహస్తి వెళ్ళొస్తానంటే కాళహస్తి పంపించారు నన్ను. ఓకే. కాళహస్తి దేవుడి దర్శనం చేసుకుని కన్నప్ప గుడి అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఏదో అలా కుదిరేసింది. అప్పుడు అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత అంటే వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే అని కాదు, ఆ అనుగ్రహం ఎక్కడో ఉంటుంది మన మీద, బ్రహ్మాండమైన దర్శనం జరిగింది, స్వామివారి అనుగ్రహం. మంచి పాట కుదిరింది. పైగా సినిమాలో కీలకమైన పాట, ప్రభుదేవ గారి కోరియోగ్రఫీ, అసలు విష్ణు గారి అభినయానికి గొప్ప మార్కులు పడ్డాయి ఈ సినిమాలో. విచిత్రమైన అంటే ఈ సినిమాని ఆల్రెడీ కృష్ణరాజు గారు చేసిన సినిమాని ఈ కాలం మనుషులకి, ఈ కాలం పిల్లలకి చెప్పాలనుకోవడమే గొప్ప
ఉదాత్తమైన ఆలోచన. అవును సార్. సో ఆలోచన చేయటం ఒకటేను, ఎంతవరకు సఫలీకృతం అవుతుందా ఈ కాలం పిల్లలకి అన్నది ఒక 50-50. అలాంటిది విష్ణు గారి సంకల్ప బలం న్యూజిలాండ్లో ఎక్కడో, అంటే ఆ కాలం నాటి స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, వెలుతురు, పచ్చదనం కావాలని న్యూజిలాండ్ దాకా వెళ్ళి శ్రమ కోర్చి ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మంచి మ్యూజిక్ చేయించుకుని మంచి పెద్ద క్యాన్వాస్ మీద ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా సంకల్ప బలం గొప్పది, పిల్లలకి అధికంగా అమితంగా చేరింది. అవును సో దాంట్లో నేను కూడా ఒక చిన్న భాగస్వామి నేనందుకు సంతోషిస్తాను. అంటే మీరు రాసిన లిరిక్స్లో కూడా దారంటే ఏది చూసినా శివలింగాన్ని ఊహించుకొని కనిపించినట్లు చేయడం అనేది చాలా అద్భుతంగా కనెక్ట్ అయ్యారు సార్ ఆడియన్స్. అవును అవును అవును. ఆయన మారడం అంటే కీలకమైన ఒక సందర్భం, దానికి నా పాట కూడా దోహదపడింది అన్న ఒక సంతోషం నిజంగా నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రక్తి కట్టలేదు కొన్ని పాట సినిమాకే ఇబ్బంది కలుగుతుంది. అలాంటిది ఒక కీలకమైన స్థానంలో దర్శకుడితో సమానంగా కూర్చుని నేను కూడా నా పాట సినిమాకు ఉపయోగపడింది అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన స్టీఫెన్ దేవాసి గారు మంచి అద్భుతమైనటువంటి బాణి ఇచ్చాడు. అంటే డివోషనల్ పాట అంటే మనకు ఒక ఊహ ఉంటుంది, గతంలో వచ్చిన పాటలు ఒక రకంగా ఉంటాయి, అది నేను చెప్పలేను, ఒక రకంగా ఉంటాయి. బట్ ఈ పాట దానికి విభిన్నంగా ఇవాల్టి జనం ఏది ఇష్టపడతారు, ఎలా ఉండాలని కోరుకుంటారు, ఆ కొత్తదనంతో పాటు ఒక చాంటింగ్ శివ శివ శంకర్, అది ట్రీట్మెంట్ మ్యూజికల్గా నేను చెప్పలేను. ఆ శివ శివ శంకర, సాంబ శివ శంకర అన్నది ఒక థియేటర్లో మారుమోగిపోయేటువంటి ఒక అనుభూతి. అలా ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది, గొప్పగానే ఉంది. రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా చేశారు సినిమా. చాలా బాగా చేశారు సార్. అంటే తర్వాత ఇది రాసిన తర్వాత థియేటర్లో వచ్చిన తర్వాత చూసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఇంత అద్భుతంగా రావడం? చెప్పేదే ఉంది ఇంకా. శివయ్య అంటేనే మామూలుగా మనకి ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటిది ఇలాంటి ఒక పాట సినిమాలో క్లైమాక్స్లో నా ఒక పార్టిసిపేషన్ ఉంది. అది పండింది, రక్తి కట్టింది, జనానికి ఎక్కింది. యాక్చువల్లీ దీనికన్నా ముందు చెప్పాలి, పాటగా రిలీజ్ అయినప్పుడు ఈ పాట సూపర్ హిట్. సో నా అనుభవం, నా అనుభూతి, ఆనందం అప్పటికే అయిపోయింది. ఇక సినిమాలు చూసుకుని మురిసిపోవడం అంతే కదా. సో పాట రిలీజ్ అయినప్పుడే యాక్చువల్గా బెంగళూరులో ఒక ఆయన ఉంటారు, ఆధ్యాత్మికవేత్త. ఆయన ఎక్కడో గుళ్ళో ఈ పాట విన్నారట. ఆయన ఈ పాట గురించి ఒక వీడియో చేశారు. ఓకే. ఆయన నేను చాలా గౌరవిస్తాను, శ్రీనివాస్ గారని, నండూరు శ్రీనివాస్ గారు అనుకుంటాను. ఆయన నేను చాలా గౌరవిస్తాను. ఆయన ఎక్కడో విని, దైవ ప్రేరణగా విని ఈ పాట గురించి విశ్లేషిస్తూ ఒక ఎపిసోడే చేశారు ఆయన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో. సో అలా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం మన్నన పొందినటువంటి పాట ఇది. సో మీరు కూడా అంటే స్టార్టింగ్లో కూడా అసలు ఒక గాయకుడిగా రావాలనుకున్నారు కదా సార్, చాలా అద్భుతంగా పాడతారు. లేదు, అది అప్పుడు చిన్నప్పుడు అనుకున్న విషయం. ఇలా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పాడుకోవడం వరకు నా టాలెంట్ ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? లేదు, రచనే మన పూర్తిగా. ఓకే. సో ఇంకా చూసుకుంటే